తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అట. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది కదా. కేసీఆర్ చాలా తెలివిగా గవర్నమెంట్ ఒకవేళ మారినా లేదు ఎలక్షన్లలో డబ్బులు లేవని ఇంకోటి అని మొత్తానికి అసలు 3 నెలల ముందే టెండర్ కంప్లీట్ అవ్వకముందే టెండర్లు పిలిచి మొత్తం అకౌంట్లు వేసుకొని ఖర్చు పెట్టి పడేసింది. ఖతం. దాదాపు 2000 కోట్ల పైన డబ్బులు 3 నెలల ముందే టెండర్లు అయిపోకముందే టెండర్లు పిలిచింది. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వైన్ షాపులకి మళ్ళీ టెండర్లు ఆహ్వానించబోతున్నారు. ఈ సందర్భంగా ఒక కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఇది చాలా కీలకం. మద్యం అన్నది ఇప్పుడు రాష్ట్రం నడవాలి అని అంటే లిక్కరే. ప్రజలు ఎంత తాగితే అంత తొందరగా పెన్షన్లు వస్తాయి. ప్రజలు ఎంత తాగితే రైతు బంధు అంత తొందరగా పడుతుంది. ప్రజలు ఎంత తాగితే రియంబర్స్మెంటో ఇంకోటో పడుతుంది. ప్రజలు ఎంత తాగితే రోడ్లు పడతాయి. ప్రజలు ఎంత తాగితే గ్యాస్ సిలిండర్ వస్తుంది. ప్రజలు ఎంత తాగితే కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ఫ్రీగా వస్తుంది. ప్రజలు ఎంత తాగితే పెన్షన్లు రైట్ టైంకి పడతాయి. తాగి ఏం కావాలా? చచ్చిపోవాలి. అంటే ప్రజలు చచ్చిపోతే పెన్షన్లు వస్తాయి. ప్రజలు చచ్చిపోతే ఇంకో స్కీమ్ వస్తుంది. ఇది తెలంగాణ. లాస్ట్ 10 ఇయర్స్లో ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్నది ఇదే. ఇప్పుడు ఈ మద్యం పాలసీని ఇంకా చాలా అద్భుతంగా తయారు చేయాలి. ఎట్లా తయారు చేయాలా? ప్రజల్ని తాగించాలా. దాని ద్వారా డబ్బులు ఖజానాలు జమ చేసుకోవాలి. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ. దరఖాస్తు రుసుము ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతున్నారట. పైసలు కావాలి కదా. పెట్టడో ఎట్టాగా పెడతాడు. ఇప్పుడు 2 లక్షలు పెట్టాడు, ఇంకో 1 లక్ష పెట్టలేడా? పెడతాడు. సో అందుకే ఇప్పుడు ఈ దరఖాస్తు రుసుము కూడా రిఫండ్ ఉండదు. ఇక నువ్వు టెండర్ వేసినావు ఆ డబ్బులు పడ్డాయంటే కథమే. ఇక గవర్నమెంట్కే ఇక మళ్ళీ రిఫండ్ ఇచ్చేది ఉండదు. అట్లా దాదాపు ఈ 2 లక్షల దాంతోనే 2000 కోట్ల పైన ఆదాయం వచ్చింది ఆనాడు గవర్నమెంట్. ఇప్పుడు ఈ 3 లక్షలతోటి 3000 కోట్లు 4000 కోట్లు దాటుతుంది. గడువును 2 సంవత్సరాల నుంచి 3 ఏళ్లకు పెంచే ఛాన్స్ ఉందట. అంటే 2 ఇయర్స్ ఉండే కదా పీరియడ్. ఒకసారి టెండర్ పడితే 2 సంవత్సరాలకు వాడేది. ఇప్పుడు 3 ఏళ్లకు పెంచుతారట. స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణాలు కేటాయిస్తారట. ఇక దుమ్ము లేచిపోవాలి 4 రోజులు తాగి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ తాగుతారు కదా, ఎలక్షన్లు కదా. ఇగో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే దిశలో వడివడిగా అడుగులేస్తోంది. ఈసారి మద్యం వ్యాపార నిబంధనల్లో కూడా కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుమును ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం 2 ఏళ్ల గడువుతో లైసెన్సులు ఇస్తుండగా పెంచిన రుసుముకు అనుగుణంగా 3 ఏళ్ల గడువుని ఇవ్వాలని భావిస్తున్నారట. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంతో పాటు మంగళవారం కూడా ప్రభుత్వం దీనిపైన చర్చించబోతున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు 3 ఏళ్ళకి ఇస్తే ఏమైందంటే, ఇప్పుడు 3 ఏళ్ళు కాబట్టి 3 ఏళ్ళకి వచ్చే లాభం దాని ప్రకారమే టెండర్లు వేస్తారు కదా. డబ్బులు ఇంకెక్కువ వస్తాయి. అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వరకు వైన్ షాపులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 690 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించి పోటీ నేపథ్యంలో లాటరీ పద్ధతిని కేటాయిస్తారు. 2023-25 లైసెన్స్ కాలానికి ఆ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కానీ గత ప్రభుత్వం అప్పట్లో మద్యం దుకాణాల కోసం ఆగస్టు 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 21వ తేదీన లాటరీ డ్రా నిర్వహించింది. కొత్త పాలసీలో మొత్తం 2620 మద్యం దుకాణాలను వ్యాపారులకు కేటాయించింది. వీటిలో గౌడ్, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ దుకాణాల గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియబోతున్నది. అయితే సెప్టెంబర్ లోపుగా స్థానిక ఎన్నికలకు ఎన్నికలుంటాయనే ప్రచారంతో ఈసారి ఆ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. అంటే ఆగస్టులోనే దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడానికి ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఒకవేళ స్థానిక సంస్థల గడువు పెరిగితే లిక్కర్ దుకాణాల కేటాయింపులో మార్పులు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎంత టెండర్ ముందు బాడినా వాళ్ళ 2 ఇయర్స్ పీరియడ్ నవంబర్ 30 అయిన తర్వాత మాత్రమే ఆ షాప్లో ఉన్న ఓనర్లు చేంజ్ అవుతారు. అదర్వైజ్ మీకు ముందుగానే నీది పీరియడ్ అవ్వకముందే లాగేసుకోవడం ఉండేది. ఎందుకంటే అది ఆల్రెడీ పాలసీ డిసైడ్ చేశారు కాబట్టి. దాదాపు దరఖాస్తులతోనే 3500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారట. దరఖాస్తుల విక్రయాల ద్వారానే భారీగా ఆదాయం రాబట్టుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. 2023-25 లైసెన్స్ కాలానికి కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే 2460 కోట్ల ఆదాయం వచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఈసారి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 3500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి దరఖాస్తు రుసుమును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో ఒకేసారి అదనపు ఆదాయం కూడా వస్తుందని భావిస్తున్నారు. 2019లో చివరిసారిగా దరఖాస్తు రుసుమును పెంచారు. 2015లో 50,000,
2017లో ₹1,00,000 ఉన్న రుసుము 2019లో 2 లక్షలకు పెరిగింది. 2023లో దీన్నే కొనసాగించగా 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఫీజు పెరగబోతున్నది. ఈ పెంపు వల్ల మద్యం వ్యాపారులు నష్టపోకుండా లైసెన్స్ గడువును పెంచాలి అని నిర్ణయించింది. అంటే గతంలో 2 లక్షల ఫీజుతో 2 ఏళ్ల గడువు ఉంటే ఇప్పుడు 3 లక్షల ఫీజుకు 3 ఏళ్ల గడువు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పుడు 3 ఏళ్ల గడువు ఇచ్చినా వాళ్ళు పాడేదాన్ని బట్టే ఉంటుంది కదా మళ్ళీ అందులో కూడా. దుకాణాల సంఖ్య ఏమైనా పెరగబోతుందా? పెంచురు ఏముంది, గ్రామానికి ఒకటి పెట్టుర్రి, విలేజ్కి ఒకటి, మీరే ఒకటి బిల్డింగ్ తీసుకొని గవర్నమెంటే వైన్ షాప్ పెట్టుర్రి, తాండా కోటి, గ్రామానికి కోటి, గూడానికి కోటి పెడితే అయిపోయా. ఇంకా పెరుగుతుంది. 60,000 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు 30,000 కోట్లు 40,000 కోట్లు వస్తున్నాయి పర్ ఇయర్. ఇంకొక 30,000 కోట్లు వస్తాయి. అప్పుడు మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేసి మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని జనాన్ని మోసం చేసి మాయ చేసే ప్రయత్నం. జనాలు కూడా అట్లే ఉన్నారు కదా, ప్రజలు కూడా అట్లే ఉన్నారు కదా. నాకు ఇది వస్తే సరిపోయా, నాకు సన్న బియ్యం వస్తే అయిపోయా, నాకు రేషన్ కార్డు వస్తే అయిపోయా, ఇంకోటి ఆడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఏ నుంచి పెడుతున్నాడు, మనల్ని తాగుబోతులని చేస్తున్నాడు అన్నది ఆలోచిస్తున్నావా? కిడ్నీలు ఖరాబ్ అయితే డయాలసిస్ సెంటర్ పెడతానే ఉండే, కిడ్నీలు ఖరాబ్ చేసుకోవాలి, డయాలసిస్ సెంటర్లో వండుకోవాలి పోయి. దాన్ని కూడా మళ్ళీ రాజకీయమే. మళ్ళీ అక్కడ కూడా మేము ఇన్ని డయాలసిస్ సెంటర్లు పెట్టినా ఇంతమందికి మేము ట్రీట్మెంట్ ఇచ్చినామని. ఒరి అమ్మ వాడు కిడ్నీలు ఎందుకు ఖరాబ్ అయినారని ఆయన అంటే తాగుడు వల్ల ఖరాబ్ అయింది. ఈ దేశంలో కిడ్నీ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న సంఖ్యలో తెలంగాణ టాప్లో ఉంది, టాప్ 1లో ఉంది. ఇక అర్థం చేసుకోండి ఎట్లుందో కథ. సాధారణంగా జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాల సంఖ్య నిర్ణయిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 2,620 దుకాణాలు కేటాయించారు. జనాభా పెరుగుదలతో దుకాణాల సంఖ్యను పెంచుకోవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ లేదా సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దుకాణాల సంఖ్యను పెంచవచ్చా అనే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ మద్యం దుకాణం కేటాయిస్తే అక్కడే నడుపుకోవాలి అనే నిబంధన ప్రస్తుతం ఉండగా, తాజాగా ఆ నిబంధన సడలించి ఆ ప్రాంతంలో ఎక్కడికైనా మార్చుకునే వెసులుబాటు కల్పించే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారట. ఇట్లా మంచిగా ఈ లిక్కర్ మీద దందా చేస్తున్నారనమాట. జనానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా. ఒక 4 ఎక్కువనే చూస్తారు మద్యం అనగానే. ప్రతి గ్రామానికి 1,00,000 ఫీజు పెట్టి షాప్ ఇవ్వాలి, బెల్ట్ షాపులు ఎత్తేయాలి. ఏమన్నా సజెషన్ ఇచ్చిరా బ్రదర్? ప్రతి గ్రామానికి ఒక ₹1,00,000 ఫీజు పెట్టి ఒక షాప్ ఇవ్వాలన్నట, బెల్ట్ షాపులన్నీ ఎత్తేయాలన్నట. కార్యకర్తలు ఇబ్బంది పడుతుంది ఏందో.